సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చుకున్న వారందరూ కూడా తెరుద్దాం. చదవలేకపోతున్నవారు, చూడలేకపోతున్నవారు చక్కగా విందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. చాలమ్మా, నాతో ఈ మాట అందరూ చెప్పండి. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఇంకో చోట ఇంకో మాట కూడా చదువుతాం. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా ఇష్టంగా చదువుదామని. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఎలా వస్తాడంట? మేఘారూరుడై వచ్చుట చూతురు. ఆమెనండి బిగ్గరగా ఈ మాట కూడా నాతో చెప్పండి. మేఘారూరుడై వచ్చుట చూతురు. మరొక చోట మరొక మాట కూడా చదువుదాం. కీర్తనలు 104వ కీర్తన 3వ వచనాన్ని చదివి వివరణ ఏంటో మనం విందాం. 104వ కీర్తన 3వ వచనంలో పరిచారకులుగాను చేసుకొని ఉన్నాడు. కప్పితివి పారిపోయాను. ప్రియులర వినండి, 104వ కీర్తన 3వ వచనంలో మేఘములను ఆయన తనకు వాహనముగా చేసుకొనుచున్నాడు. ఆమెననుడి బిగ్గరగా ఈ మాట కూడా నాతో అనండి. మేఘములను అనండి. మేఘములను ఆయన తనకు వాహనముగా చేసుకొనుచున్నాడు. ఇక చాలండి, జాగ్రత్తగా విందాం. ఈ 3 చోట్ల ప్రకటన గ్రంథంలో, లూకా సువార్తలో, కీర్తనలలో 3 చోట్ల కూడా ఒక్క మాట క్లియర్గా రాయబడింది. అది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎలా రాబోతున్నాడంటే మేఘాల మీద రాబోతున్నాడు. అది అర్థం. మేఘారూరుడై వచ్చుచున్నాడు, మేఘములను తనకి వాహనముగా చేసుకొనుచున్నాడు. అదేంటండి మేఘాల మీద రావడం ఏంటి? అసలు మేఘం ఎలాగుంటుంది? ఇది నేను 5 రకాల మేఘాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరియు వాటి సాదృశ్యాలు కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒకరోజు సాయంత్రం ఒక చిన్న అబ్బాయి ఆకాశం వైపుకు చూస్తూ, వాడికి రోజు బాగా అలవాటు.
ఒకరోజు అలాగే ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. ఏంటంటే వాటికి ఆకాశంలో మేఘాలంటే బాగా ఇష్టం. రోజు మేఘాలను గమనిస్తూ ఉంటే ఆ మేఘాలు ఒక్కో రోజు పెద్ద ఏనుగుల్లాగా కనపడతాయంట, ఒక్కో రోజు పెద్ద పెద్ద పర్వతాల్లాగా కనపడితే వాడు కాసేపు వాటిని చూసి ఆనందపడుతూ ఉండేవాడు, ఆశ్చర్యపోతూ ఉండేవాడట. ఒకరోజు సాయంత్రం ఆకాశం వైపు చూడంగానే మేఘాలు, నల్లటి మేఘాలు కమ్మేశాయట. నల్లటి మేఘాలతో ఆకాశం అంతా నిండిపోయిందట. ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే భయపడి ఇంట్లోకి పరిగెత్తి తాతయ్య దగ్గరికి వెళ్ళేలాగా అన్నాడట, తాతయ్య ఆ మేఘాలు అంత వేగంగా ఎందుకు వెళుతున్నాయి, వాటిని ఎవరు దోలుతున్నారు పైన అని అడిగారనంట. దానికి ఆ తాతయ్య వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఇలాగ అన్నాడట, నాన్న మనం చదివే వాక్యం అనే బైబిల్లో ఒక మాట ఉందరా, 104వ కీర్తనలో దేవుడు వాహనముగా మేఘాలను చేసుకున్నాడు గనుక ఇప్పుడు ఆ మేఘాలను వాహనంగా చేసుకొని అలా నడిపిస్తున్న ఆయనే దేవుడురా, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువురా అన్నాడంట. వీడు అలాగే చూస్తుంటే వీడికి ఏం అర్థం కాలేదని మళ్ళీ కూర్చోబెట్టి నీకు ఒక కథ చెప్తా వినరా అన్నాడట. చెప్పు తాతయ్య అన్నాడట. అప్పుడు ఆ తాతయ్య మనవడిని కూర్చోబెట్టుకొని అనగనగనగనగనగా ఒక రాజు ఉండేవాడురా. ఆయన తన రాజ్యాన్ని చూడటానికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా గుర్రపు స్వారీ చేసేవాడు కాదు, బస్సు ఎక్కేవాడు కాదు, రైలు ఎక్కేవాడు కాదు, విమానం ఎక్కేవాడు కాదురా. ఆయన ఆ రాజ్యాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు మేఘాల మీద వెళ్ళేవాడురా అన్నాడంట. ఎందుకు తాతయ్య మేఘాల మీద వెళ్తాము అని అంటే అప్పుడు ఆ తాతయ్య అన్నాడంట, ఆ రాజుగారికి భూమి మీద ఉన్న దారులు సరిపోవరా, ప్రపంచం అంతా ఆయనదే. ఒక రాజ్యానికి రాజు కాదు ఆయన, అన్ని రాజ్యాలు ఆయనయే గనక గుర్రం మీదో ట్రైన్ మీదో విమానం ఎలాగో వెళ్తే అన్నిటిని చూడలేదు గనక అన్నిటికంటే వేగంగా వెళ్ళగలిగినది మేఘము గనక ఆ మేఘాల మీద రాజుగారు అన్నిటిని చూస్తానికి వెళ్ళేవాడురా అనంగానే మరి ఆ రాజు ఎవరు అన్నాడంటే ఇప్పుడు అప్పుడు ఆ మనవడితో సరైన సమయం ఇదే అని ఆ రాజే యేసురాజు అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన అన్నాడట, ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు ఆ మనవడు అన్నాడట, మరి ఆ రాజు మనకు కనపడ్డ తాతయ్య అని అన్నాడట. అప్పుడు ఆ తాతయ్య, ఎందుకు కనపడరా, బ్రహ్మాండంగా కనపడతాడు. ఏంటో తెలుసా, వర్షం ఎక్కడైతే అవసరమో అక్కడికి మేఘాల మీద వస్తాడు, నువ్వు ఆయన చూడాల్సిన పని లేదు, ఆ వర్షం రూపంలో నీకు కనిపిస్తున్నాడు రా, ఆయన యేసయ్య అన్నాడంట. బాగా ఎండగాస్తుందిరా, నీడొస్తే బాగుండు అనుకుంటావు కదా, అక్కడ నీడలాగా మేఘం ఉంటుందిరా, ఆ మేఘంలోంచి వచ్చే నీడే యేసులాగా ఉంటాడురా అనగానే అప్పుడు వాడికి మేఘాలంటే భయం పోయి మేఘం అంటే ఇష్టం ఏర్పడింది. ఆ మేఘాన్ని చూస్తున్నప్పుడల్లా ఇలాగ అనుకునేవాడట, దేవుడు రథం అనే మేఘం మీద వెళుతూ లోకాన్ని కాపాడుతున్నాడు అని అందరికి చెప్పేవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకే ఆయన ఇప్పుడు ఎలా రాబోతున్నాడంటే మేఘాల మీద అనండి. ఎలాగండి, మేఘాలు. వినండి ప్రియులరా, 5 రకాల మేఘాలు నేను క్లుప్తంగా చెప్తాను. దానికంటే ముందుగా అసలు మేఘం అంటే ఏంటి, మేఘాలు ఆకాశంలో ఎలా ఏర్పడతాయి, అసలు మేఘాలు ఎన్ని రకాలు, ఒక మేఘం బరువు ఎంత ఉంటుంది, ఇది ఎవరు కాదనలేంది సైన్స్ బ్రీలర్, ఇది ఎవరు కాదనలేదు ఆయన. అందుకే మేఘాల మీద ఎందుకు వస్తాడండి ఆయన, మేఘాల చరిత్ర ఏంటో ఎవరు కాదనలేని చరిత్ర. మేఘం అనేది ఏంటంటే వినండి, గాలిలోని నీటి ఆవిరి గడ్డగట్టి, గాలిలో ఉన్న నీటి ఆవిరి గడ్డగట్టి చిన్న చిన్న నీటి బిందువులుగా మారి ఆకాశంలో తేలుతూ ఉండే సమూహమే మేఘం, అంతే. మరి ఈ మేఘం ఎలా ఏర్పడిద్దయ్యా అని అంటే సూర్యుడి వేడికి భూమి మీద ఉన్న నీళ్లు అంటే నదులు అవ్వచ్చు, సముద్రాలు అవ్వచ్చు, వీటిల్లో ఉన్న నీళ్ళంట ఆ సూర్యుడి వేడికి ఆవిరై
పైకి వెళ్తూ ఉన్న కొలది చల్లబడుతూ ఆ నీటి ఆవిరే నీటి చుక్కలుగా మార్చబడి ఆ బిందువులే ఆ గాలిలోని ధూళి కణాల చుట్టూ చేరి అవే మేఘాలుగా ఏర్పడతాయి. ఇది మేఘం ప్రియులను. మరి మేఘాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే మ్యాక్సిమం 3 రకాలుగా సైంటిస్టులు వాటిని ఎన్నిక చేశారు ప్రియులు. ఒకటి, ఎత్తైన మేఘాలు ఆకాశంలో భూమి నుండి 6000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇవి మొదటి రకం ఎత్తైన మేఘాలు. 2, మధ్యస్థపు మేఘాలు 6000 మీటర్లకు తక్కువలో ఉంటాయి. ఇవి మధ్యస్థపు మేఘాలంట. 3వ రకం మేఘాలంటే భూమికి 2000 మీటర్ల దూరంలోనే ఉంటాయి. అందుకే మనకు అప్పుడప్పుడు మేఘం చేతికి అందిద్దా అన్నట్టు కనపడుతుంది. ఈ దృశ్యం ఎక్కువ ఇజ్రాయెల్ దేశంలో కనపడుతుందండి. ఎత్తైన మేఘాలు 6000 మీటర్ల పైన ఆకాశానికి భూమికి, మధ్యస్థ మేఘాలు 6000 మీటర్ల ముగింపులోనే. అంతేకాదు 3వ మేఘాలు ఎత్తు తక్కువ మేఘాలు ప్రియులు. ఇవి ప్రధానమైనవి. ఇంకో మేఘాలు ఉన్నాయి, క్యుములో నింబస్ మేఘాలు అన్నారు. అంటే అవే వర్షాన్ని కురిపించాయి. అప్పుడప్పుడు ఎండ కాసింది, ఏంటి ఇంత వాన కురిసింది అంటావు చూసావా? వీటినే క్యుములో నింబస్ మేఘాలు అంటారు. దీనికి ఇంకో పేరు పెట్టారు, రాకాసి మేఘాలు అని కూడా పిలిచారండి. ఈ మేఘాల వల్లే ఉరుములు ఉరుముతున్నాయి, ఈ మేఘాల వల్లే మెరుపులు వస్తున్నాయి, ఈ మేఘాల వల్లే భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ మేఘాల వల్లే వడగళ్ళు కూడా కురుస్తున్నాయి ప్రియులరా. ఇప్పుడు చివరిలో ఇంకో మాట చెప్తా వినండి. అసలు మేఘం బరువు ఎంత ఉంటుంది అని అంటే, వర్షాన్ని కురిపించే క్యుములో నింబస్ అనే ఒక చిన్న మేఘం బరువే 6 లక్షల కిలోలు ఉంటుందంట. హలో, ఎన్ని లక్షల కిలోలండి? ఎంత మేఘం? మాట్లాడరే, ఎంత మేఘం? ఒక చిన్న మేఘం, వర్షాన్ని కురిపించే క్యుములో నింబస్ మేఘమే ఎన్ని లక్షల కిలోల బరువు ఉంటుందంట? 6 లక్షల కిలోల బరువు ఉంటుందంట. మరి ఎత్తైన మేఘాలు ఇంకెంత ఉంటాయి? అందుకే ఈ బైబిల్ అండి చరిత్రకి ఆధారం. ఆమెనంటే బిగ్గరగా. ఈ బైబిల్ అండి సైన్స్కి ఆధారం. ఆమెనంటే బిగ్గరగా. ఈ బైబిల్ అండి పురావస్తుకి ఆధారం. ఆమెనంటే బిగ్గరగా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఈ ఇందులో వ్రాయబడినవి పొల్లైనను సున్నైనను తప్పిపోవు. ఎందుకో తెలుసా? ఆయన ఏది రాసినా అన్నిటికి కూడా అంగీకారం, ఎవరు కాదనలే. అందుకే ఒక చిన్న మేఘమే, వర్షాన్ని కురిపించే క్యుములో నింబస్ మేఘమే 6 లక్షల కిలోల బరువు. అంటే టన్నుల్లోకి లెక్కొడితే 500 టన్నుల బరువు ఉంటుందట. ఇలాంటి మేఘాన్ని ఆయన ఎలా చేసుకున్నాడో తెలుసా? వాహనంగా చేసుకున్నాడంట. అంతేకాని మేఘాల మీద రావాలంటే సాధ్యమా అండి? మేఘం అసలుకి ఎలాగుంటుంది, దాని బరువు ఎలాగుంటుంది? ఒక చిన్న బరువే 5 లక్షల కిలోల బరువు ఉంటే మరి యేసయ్య రానయ్యున్న మేఘం ఎలాగుంటుంది? ఈ ఉదయకాల సమయంలో 5 రకాల మేఘాలు మీ ముందు ఉంచుతాను ప్రియులరా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏమండి ఒక చిన్న మేఘమే 5 లక్షల కిలోల బరువు ఉంటుంది అంటున్నారు, మరి కింద ఎందుకు పడదో? హలో, పిల్లల బంతి ఆడుతుంటేనే కింద పడిపోతుంది కదా. మరి 5 లక్షల కిలోల బరువు ఉన్న అంత మేఘం భూమి మీద ఎందుకు పడదు అని అంటే, అదే దేవుని సృష్టి. చప్పళ్ళు కొట్టు బిగ్గరగా. మరి అదే దేవుని సృష్టి అండి. కొన్ని లక్షల కిలోల బరువు ఉన్న ఆ మేఘము ఎందుకు కిందకి పడదో తెలుసా? వినండి, భూమి మీద నుండి వెళ్ళే వేడి గాలి దాన్ని కిందకి పడనీదంట. భూమి మీద నుండి వెళ్ళే వేడి గాలి దాన్ని కిందకు పడనివ్వదంట. మరి కిందకు పడదా? పడిద్ది. ఎప్పుడో తెలుసా? ఇప్పుడు ఈ నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా మారి మేఘంగా మారిద్ది కదా. ఈ నీటి బిందువులు బాగా బరువెక్కితే అప్పుడు మేఘం పడిద్ది. ఎలాగో తెలుసా? వర్షం రూపంలో. ఎలాగండి? వర్షం రూపంలో కింద పడిపోద్ది. ఆ వర్షాన్ని కూడా దేవుడు ఎలా చేశాడో తెలుసా? పంటలు పండడానికి మేలుకరంగా మార్చాడు. చప్పళ్ళ కొట్టు బిగ్గరగా దేవుని నామాన్ని మహింపర్దాం. అందుకే ఆయన అందరికీ ఉపకారి. ఆమెన్. ఆయన అందరికీ ఉపకారి. మరి ఫైనల్ ఇంకో మాట చెప్తాను. మేఘాల వల్ల ఉపయోగాలు ఏంటండి? పగలపూటేమో ఆకాశము నుండి వచ్చే సూర్యుడి వేడి భూమి మీదకి రాకుండా అడ్డుకునేవేంటంటే మేఘాలే.
మరి రాత్రిపూట ఏంటో తెలుసా, భూమి మీద ఉన్న అత్యధికమైన వేడంతా కూడా వెళ్ళిపోతే భూమి చల్లబడిపోద్ది. అప్పుడు మనుషులు రోగిష్ఠులు అయిపోతారు గనక రాత్రిపూట మరీ చల్లబడకుండా ఆ కొంత వేడి ఉండేటట్టుగా రాత్రిపూట మేఘాలు దుప్పట్లాగా పనిచేస్తాయంట. పగలేమో ఎక్కువ వేడి రాకుండా అడ్డుకుంటాయట. పగలు ఉంటుంది మేఘం, రాత్రి ఉంటుంది మేఘం. అందుకే ఇశ్రాయేలులకి దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా, ఎక్కువ వేడి పగలు రాకుండా, తక్కువ చల్లదనం రాత్రి రాకుండా మధ్యలో దేవుడు పెట్టింది ఏంటో తెలుసా? అనండే, దగ్గరగా అనండి. మేఘం. ఈ మేఘంలో కూడా ఒక చిన్న సాధారణమైన వర్షాన్ని కురిపించే మేఘమే ఎన్ని లక్షల కిలోల బరువు అండి? 5 లక్షల కిలోల బరువు దాకుంటుందట. ఇలాంటి మేఘాన్ని ఆయన వాహనంగా పెట్టుకున్నాడండి. అంతేగాని ఏంది మేఘాల మీద రావటం ఏంటి? సోజ్యం కాకపోతే ఆయన చెప్పటం మేము వింటాం అందరు కాదులేండి, కొంతమంది. అందుకే అందరికీ వివరంగా దీన్ని కాదనలేవు మిత్రమా. ఎడ్యుకేటర్స్ కాదనలేరు, సైంటిస్టులు కాదనలేరు, చరిత్రకారులు కాదనలేరు, పురావస్తు శాస్త్రజ్ఞులు మార్చలేరు దీన్ని. అందుకే ఆయన ఎవరో మార్చలేని, ఎవరో కాదనలేని మేఘాలను ఆయన వాహనంగా పెట్టుకొని మేఘారూరుడై రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, యెషయా గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో యెహోవా వేగము గల మేఘమునెక్కి, ఈ మాట నాతో అనండి, వేగము గల మేఘమునెక్కి ఏ దేశానికి వెళ్ళాడంటే, ఒకప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడంట. ఆమేనండి బిగ్గరగా. యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట మాట్లాడుతుంది. అదిగో వేగము గల మేఘమునెక్కి ఆయన ఒకప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు అబ్బాయి. ఆయన ఇప్పుడైతే ఎలా రాబోతున్నాడో తెలుసా? అసలు మేఘారూరుడై రాబోతున్నాడు ఆయన. ఇంకో సంగతి చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియుల. యేసుక్రీస్తు ప్రభువారండి సిలువ శ్రమలు భరించి సమాధిలోనికి వెళ్ళి చెప్పినట్టుగానే 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు 40 దినాలు అందరికీ సాక్షార్థంగా కనబడి చివరికి ఒలీవల కొండ మీద ఆయన ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలాగా వెళ్ళాడో తెలుసా? అపోస్తుల కార్యముల్లోనికి వస్తారు రండి. ఎలాగెళ్ళాడు ఆయన ఆకాశానికి? అపోస్తుల కార్యములో 1వ అధ్యాయములోనికి ఒకసారి వస్తే 9 నుంచి కొన్ని మాటలు చదువుదామండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అంటే యేసయ్య ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా, ఈ మాట వినండి, ఒక మేఘము ఆయను కొనిపోయెను. చేతులుండి పాకి స్తోత్రం చెప్పండి. చేతులుండి పాకి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఆయన పుట్టిందేమో కన్యమరియ గర్భం ద్వారా భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత భూమి మీద బతికిన సంవత్సరాలు 33.5 సంవత్సరాలు. చివరి సేవా జీవితంలో సమాధిని జయించి అనేకులకి కనపడి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళింది ఎలాగంటే క్లియర్గా రాయబడింది, మేఘము మీద కొనిపోబడ్డాడంట ఆయన. మేఘం తీసుకెళ్ళిపోయింది ఆయన్ని. ఆలోచన చేద్దామండి. ఒక చిన్న మేఘమే 5 లక్షల కిలోల బరువు ఉంటే నువ్వే మూల కొత్తవా మేఘం మీద? హలో, ఒక మేఘం మీద ఎంతమంది ఎక్కితే 5 లక్షల కిలోల బరువు మోయాలా? యేసుప్రభు వారు వెళ్ళేటప్పుడు మేఘాల మీద వెళ్ళాడంట. అక్కడి నుంచి చదువమ్మ. ఒక మేఘము కొనిపోయెను. తర్వాత ఏం జరిగింది? 10వ వచనము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచి ఉండురి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి ఈ మాట వినండి, మీ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. కొట్టాలి, చప్పళ్ళు కొట్టాలి. అంటే అక్కడ అంటాడు ఆయన మేఘాల మీద వెళ్ళాడు కనుక ఎలాగెళ్ళాడో మళ్ళీ అలాగే వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తిరిగి ఎలా రానై ఉన్నాడండి? మేఘాల మీద. అనండి, ఎలాగ వస్తాడండి?
మేఘాల మీద. అయితే ఎలాంటి మేఘం? 5 రకాల మేఘాలు. బైబిల్లో ఎన్నో మేఘాలు ఉన్నాయి, కానీ మనకు 5 తినటం అలవాటు కనుక 5 నేను క్లుప్తంగా చెప్పి వాటి సాదృశ్యాలు కూడా చెప్తాను. ప్రియులరా, జాగ్రత్తగా వినండి. దానికంటే ముందుగా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేని మీద ఆధారపడ్డాడో తెలుసా? మేఘాల మీద. మనం కూడా వెళ్ళాల్సింది ఎలాగా? మేఘాల మీదే. అందుకే మేఘాలకి క్రైస్తవులకి సంబంధం ఉంది. ఆమెనంటే బిగ్గరగా. ఇప్పుడు 5 రకాల మేఘాల్లో నెంబర్ 1 మత్తయి సువార్త. ఇప్పుడు తెరవండి. ఇప్పటివరకు బైబిల్ తెరవకపోతే ఇప్పుడు చదవటానికి ఇష్టపడదాం, చూడటానికి ఇష్టపడదాం. 5 మేఘాలు క్లుప్తంగా చెప్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతారా అమ్మా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మొదటి మేఘము అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులరా, 17:5 అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. చాలండి. మనం వినాలనుకుంటున్న 5 అంతల మేఘాల్లో మొదటి మేఘం పేరేంటంటే ప్రకాశమానమైన మేఘము అనండి. ఏ మేఘం? అందరూ అనండి. ఏ మేఘం? ప్రకాశమానమైన మేఘం. ఒకరోజు అండి యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా 9 మందిని కొండ కిందే ఉండమన్నాడు. 3 మాత్రమే కొండపైకి తీసుకుని వెళ్ళాడు. ఆ 3 పేర్లు ఏంటంటే పేతురు, యాహోను, యాకోబు. ఆ 3 వెంట పెట్టుకొని ఒక కొండ ఎక్కాడు. ప్రియులరా, ఆ కొండ పేరు ఏంటంటే రూపాంతరపు కొండ. యేసు ప్రభు వారు ఈ 3 తీసుకుని కొండ మీదకి వెళ్ళంగానే ఆ కొండ మీద జరిగిన సందర్భమే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట కొండ పైన. ఈ లోపు ఆకాశము నుండి ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకుందంట. ఆ మేఘములో నుంచి ఒక స్వరం వినపడింది. ఏంటో తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఎక్కడి నుండి పుట్టిందంట? మేఘములో నుండి. అనండి. ఎక్కడి నుండి అండి? మేఘములో నుండి. ప్రియులరా, సో మొదటి మేఘం పేరేంటంటే ప్రకాశమానమైన మేఘము. ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుని అంగీకారానికి సాదృశ్యం. అన్నాడు. దేనికండి? ఈ దినాన మనం ఎవరి చేత అంగీకరించబడాలి తెలుసా? దేవుని చేత అంగీకరించబడుదుముగాక. దేవుడే మనల్ని అంగీకరించాలి. ప్రియులరా, మన మీద కూడా ఏ మేఘం ఉండాలంటే ప్రకాశమానమైన మేఘం ఉండాలి. అనండి. ఏ మేఘం అండి? మనమందరం కూడా ఎత్తబడాలి అనంటే, రక్షించబడి మారు మనసు పొంది బలలో చేయి వేస్తూ ప్రార్థన జీవితాల్ని, సాక్షి జీవితాలను కాపాడుకున్న ప్రతి బిడ్డ కూడా మేఘాల మీద వెళ్ళాలి అనంటే, ఆ మేఘం మనం తీసుకుని వెళ్ళాలంటే మనం కూడా ప్రకాశమానంగా ఉండాలండి. బైబిల్లో ఒక మాట ఉంది. యాహోనంట మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఆమె నన్ను బిగ్గరగా. మన జీవితాల్లో కూడా ఎప్పుడూ మండుచూ ఉండునుగాక, ఎప్పుడు ప్రకాశించునుగాక. దేవుని అంగీకారములో మనము బ్రతుకుదుముగాక. మనుషుల అంగీకారం కంటే అందుకే ఊరకనే బైబిల్లో రాయబడిన రాజులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు అంగీకరిస్తే చాలయ్యా, నా సరిహద్దులు విశాలపరచబడతాయిగా. నువ్వు అంగీకరిస్తే చాలయ్యా, నా బలహీనతలను నిండిపోతాయిగా. నువ్వు అంగీకరిస్తే చాలయ్యా, నా హృదయంలో నెమ్మది వస్తుందిగా. నువ్వు అంగీకరిస్తే చాలయ్యా, నా చీకటంతా పోయి ప్రకాశమానమైన వెలుగు వస్తుందిగా. ప్రియులరా, ప్రకాశమానమైన వెలుగు, ప్రకాశమానమైన జీవితం, ప్రకాశమానమైన మేఘం కూడా మనకు అవసరం. 2వ మేఘాన్ని మీ ముందు ఉంచుతాను. ప్రియులరా, ఆదికాండం 9వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. 2వ మేఘం పేరేంటి? అది దేనికి సాదృశ్యం అంటే ఆదికాండము 9వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదామండి. ఆదికాండము 9వ అధ్యాయము 13, 14 వచనాలు. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను ఒక మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు ఎక్కడ కనపడిద్దంట? అందరూ అనండి. ఎక్కడ కనపడిద్దండి? మేఘంలో కనపడిద్దట. దీనికి ఒక పేరు పెడదాం. 2వ మేఘం పేరు ఏంటంటే నిబంధన మేఘము అనండి. ఏ మేఘం అండి? నిబంధన మేఘం. దేవుడు అంటున్నాడు, అబ్బాయి, మనుషులు చేసిన పాపాన్ని బట్టి ఆకాశపు తూములు విప్పి జలప్రళయాన్ని రప్పించాడండి దేవుడు భూమి మీదకి.
కొండలు మునిగిపోయినాయి, పర్వతాలు మునిగిపోయినాయి. భూమి మీద 8 మంది మనుషులు తప్పితే ఒక్క మనిషి బతకల. ఆ 8 మంది మనుషులు కూడా ఎవరో? ఓడ తయారు చేసిన నోవాహు, అతగాడి భార్య. ఆయన గారికి 3 కుమారులు ఉన్నారు. ఆ 3కి పెళ్ళిళ్ళు చేస్తే 3 కోడళ్ళు, 3 కొడుకులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య. 8 మంది తప్పితే భూమి మీద ఒక్కడ బతకల. కానీ జంతువులు మాత్రం వాళ్ళకి వెళ్ళి అన్నీ బతికినాయండి. ఇప్పుడు ఆ జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇక ఇలాంటి జలప్రళయాన్ని మరలా భూమి మీదకి నేను తీసుకురాను. ఇది నా నిబంధన. ఈ నిబంధనని గుర్తుగా నేనేం చేస్తానో తెలుసా? మేఘంలో ధనస్సు ఉంచుతాను, అదే నీ గుర్తు అన్నాడండి. ఇలాంటి జలప్రళయం ఇక మళ్ళీ తెప్పించను. ఇక నేను భయపడద్దు. ఇక అయిపోయింది. ఇక నాశనం ఒక్కసారే, కోపం ఒక్కసారే, వేదన ఒక్కసారే. నేను ఇక మళ్ళీ ఇలాంటిది తెప్పించను. దీని గుర్తేందంటావా? మేఘం వైపు చూడు నువ్వు. మేఘంలో ధనస్సు కనపడుతుంది. ఇది నిబంధన మేఘము. దీన్ని దేనికి సాదృశ్యం అంటే దేవుని నమ్మకత్వానికి సాదృశ్యం అండి. అనండి, ఏ నమ్మకత్వం? ఒకటి దేవుని అంగీకారానికి సాదృశ్యం, ప్రకాశమానమైన వెలుగు. ఆయన అనుమతిస్తే, ఆయన అంగీకరిస్తేనే వెలుగులో నడుస్తాం. రెండవదిగా నిబంధన మేఘము, ఆయన నమ్మకానికి గుర్తండి. మనుషులు నమ్మదగిన వారు కానీ దేవుడు నమ్మదగిన దేవుడు అండి. చప్పట్లు కొట్టండి. ఇలాప వాక్యంలో ఉంటుంది, చూడవలసిన పని లేదు. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. ఆమెనండి బిగ్గరగా. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. దశలోనికి రాసిన 2వ పత్రిక 3:3లో మన ప్రభువు నమ్మదగిన వాడు అనండి. మన ప్రభు ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడండి. ఆయనంటూ నిబంధన చేస్తే, అందుకే ఈ మేఘం మనుషులకు అందదు గనక మనుషులు చెరిపేయకుండా, మనుషులు దాన్ని కనపడనీయకుండా ఆకాశంలో గుర్తుపెట్టాడు. ఎక్కడో తెలుసా? మేఘంలో ధనస్సును పెట్టి, ఇది నా నమ్మకత్వం అబ్బాయి, మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడండి. అబ్బా, హీ వాజ్ అ ట్రస్ట్ వర్తీ అండ్ నెవర్ ఫెయిలింగ్ గాడ్. ఆయన మాట తప్పని వాడు, నమ్మదగిన వాడు. అందుకే మనుషులకి అందరినీ మేఘం ఆకాశంలో పెట్టి అక్కడ పెట్టాడు గుర్తు. మేఘంలో ధనస్సును పెట్టాడండి. అందుకే ఇది నా 2వ మేఘం, నిబంధన మేఘము. ఈ అంగీకారం, ఈ నమ్మకత్వం, ఈ నిబంధన మనం కూడా పొందుకుందుము గాక. 3వ మేఘం పేరేంటి? దాని సాదృశ్యం ఏంటో చూద్దాం. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలోకి వస్తారు రండి ప్రియులరా. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో బైబిల్ ఇలా మాట్లాడుతూ ఉంది. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును, కమ్ము దినము, అంధకారమును, అంధకారమును, కమ్ము దినము. అమ్మ అయ్యా, ఈ మాటలు వినండి. మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. అయ్యో, 3వ మేఘం పేరేంటంటే గాఢాంధకారపు మేఘం అనండి. ఏ మేఘం? గాఢాంధకారపు మేఘము. ఇది దేనికి గుర్తంటే, ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుని ఉగ్రతకి సాదృశ్యం. జాగ్రత్తగా వినాలి. ప్రకాశమానమైన మేఘమే కాదు, నిబంధన మేఘమే కాదు, గాఢాంధకారము మేఘము కూడా ఉంది. జాగ్రత్త. ప్రకాశమానమైన మేఘాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, అంటే దేవుని అంగీకారంలో ఇంకా రాకపోతే, 2 నిబంధన మేఘాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, అంటే దేవుని నిబంధనను అతిక్రమిస్తే, దేవుడు నీ మీదకి, నా మీదకి ఏ మేఘం మీద వస్తాడో తెలుసా? ఏ మేఘాన్ని రప్పిస్తాడో తెలుసా? గాఢాంధకారమైన మేఘం. అయ్యో, అది దేవుని ఉగ్రతకి సాదృశ్యం అండి. దేవుని ఉగ్రతకి సాదృశ్యం. అందుకే ఉన్నట్టుండి వెలుగుగా ఉంటుంది, ఉన్నట్టుండి ఆకాశం అంతా ఏం గమ్మేసిద్దండి? అప్పుడప్పుడు చీకట్లు గమ్మేసింది. మీరు ఎప్పుడన్నా బండ గుర్తు, మొండి గుర్తు పెట్టుకోండి. ఆకాశంలో మబ్బులన్నీ చీకట్లకు అమ్మేసినాయి అని అంటే అది దేవుని ఉగ్రతకి గుర్తు తల్లి. అది దేవుని ఉగ్రతకి గుర్తు. అందుకే ఆయన అన్నాడు మన మూలవాక్యంలో, నేను మేఘారూరుడనై వచ్చుచున్నాను. ఏ మేఘం మీద వస్తానో నీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంది. ఏ మేఘం మీద రావాలో నా ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంది. నేను ప్రకాశిస్తూ ఉంటే ఆయన ప్రకాశమైన మేఘం మీదే వస్తాడు నన్ను తీసుకెళ్ళటానికి.
దేవుడు నాతో, నేను ఆయనతో చేసిన నిబంధనల నుంచి తప్పిపోకుండా ఆ నిబంధన కాపాడుకుంటూ బ్రతికితే ఆయన నిబంధన మేఘం మీదే వస్తాడు నన్ను తీసుకెళ్ళటానికి. లేదు, ఈ లోకాశల్లో పడిపోయి ఏవేవో చేసుకుంటూ అవి తప్పిపోతే దేవుడు గాఢాంధకారపు మేఘం మీద దేవుని ఉగ్రతకి గురి చేస్తే బైబిల్ చెప్తుంది ఆ దినము ఎవ్వరూ కూడా తట్టుకోలేని దినం అంటండి. అందుకే మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వింటూ ఉంటాం పాట, ఏంటో తెలుసా? అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. అదేనండి గాఢాంధకారపు కమ్మే రోజండి. మేఘం అంతా కూడా కటిక చీకటి అయిపోయిద్దట, కటిక చీకటి అయిపోయిద్ద. కనుక నేను మేఘారూరుణ్ణై వస్తున్నాను. ఏ మేఘం మీద రావాలని కోరుకుంటున్నావు? ఏ మేఘం మీద రావాలని ఆశపడుతున్నావు? ప్రకటన గ్రంథంలో 14:10 చూడవలసిన పని లేదు. ప్రకటన 14:10లో ఉంది దేవుని ఉగ్రత పాత్ర. అనండి, ఏ పాత్ర? అనండి, ఏ పాత్ర అండి? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన కోపించుచునే. మనకు వాత్సల్యతే పట్టుకుంటాం, కానీ వాత్సల్యకు ముందు ఏముంది? దాన్ని పట్టుకో కాసేపు. అయ్యా నువ్వు కోపగించుకున్న వాత్సల్యత, అయ్యా కోపగించుకున్న వాత్సల్య. కోపాన్ని నువ్వు స్కిప్ చేస్తున్నావు. కోపం దగ్గరగా ఆ కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో బైబిల్ చెప్తుంది. ఆయన కోపం అంట ఎంతసేపు ఉంటుందండి? మీరు మాట్లాడండి. బైబిల్లో ఉన్న మాటే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఒకసారి చప్పలు కొట్టండి బిగ్గరగా. ఇప్పుడు ఆగండి. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషము. దేవుని లెక్కలో నిమిషం అంటే ఎంత? అబ్బా ఏం చెప్పారండి, బాగా గుర్తుపెట్టేసుకున్నారు గతంలో చెప్పినవన్నీ. వెరీ గుడ్. దేవుని దృష్టిలో ఒక దినము ఎన్ని దినాలకి సాదృశ్యం? దేవుని దృష్టిలో 1 సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు సాదృశ్యం? ఈ కౌంట్ వేస్తే ఆయన 1 నిమిషం కోప్పడితే నువ్వు 6 నెలలు బాధపడాలి. ఇది సంగతి. మరి 2 నిమిషాలు బాధపడితే చెప్పరేమ్మా? రోజుకోసారి నిమిషం కాపాడుతున్నాడు అనుకో, రోజుకో నిమిషం వేసుకోండి, అప్పుడు మీకు ఎన్ని అయింది చెప్పరే? అసలు మన జీవితం ఎంత చెప్పరేందమ్మా? 70, అధిక బలం ఉంటే 80. అందుకే ఊరకనే రాయిలా బైబిల్లో, నీ ఆయుష్ 70, అధిక బలం ఉన్న ఎడల 80, అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖమే. ఎందుకో తెలుసా? నిమిషం కల్పిస్తున్నావు ఆయనకి. ఏంటది? కోపం. ఆ నిమిషమే నీకు ఎన్నెళ్ళయింది? మరి ఇంక వైభవం ఆయాసం దుఃఖం కాకపోతే ఏంటండి? నా చేతులు జోడించి మనం చేస్తాను. మేఘారూరుడై రాబోతున్నాడు ప్రభువా. గాఢాంధకారపు మేఘం మెదుద్దునైనా ప్రకాశమైన మేఘమే నాకొచ్చునుగాక, నిబంధన మేఘము నేను కాపాడుకుందునుగాక. 4వ మేఘాన్ని మీ ముందు ఉంచుతాను, ముగించేస్తాను ప్రియులరా. 4వ మేఘం ఏంటంటే దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలయ్య గారు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అండి. 4వ అధ్యాయం 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఎలా తల్లి? ఎలాగంట అమ్మ? అందరూ చెప్పండి. ఎలాగా? మేఘాల మీద అనండి. ఎలాగండి? మేఘాల మీద కొనిపోబడుదుమో కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఆమెన్ అనండి బిగ్గరగా. ప్రియులరా, 4వదిగా ఎత్తబడే సమయపు మేఘాలు. ఇది 4వది. ఏ మేఘాలండి? ఎత్తబడే సమయపు మేఘాలు. వినండి ఇప్పుడు జాగ్రత్తగా. ప్రపంచం మొత్తం మీద, అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, భారతదేశం భూమి మీద బతుకుతున్న ఏ వ్యక్తి అయితే రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం పొంది చక్కగా దేవునికి నమ్మకంగా బతుకుతూ ఉన్నాడో, ఈ వ్యక్తి పైకి ఇప్పుడు ఎలాగ వెళ్తాడంటే మేఘాల మీదే, వేరే దారి లేదు.
ముందు ఆ మేఘాల మీద ఎవరు వెళ్తారంటే మనకంటే ముందు మంచి భక్తి చేసి కాపాడుకొని చచ్చిపోయారు చూసారా, మన పితరులు, మన తల్లి కానీ మన తండ్రి కానీ మనకన్నే ముందు బాప్తిసం ఇచ్చిన వాళ్ళు, సేవకులు అందరూ పరిశుద్ధులై ఉండి చచ్చిపోయారు. ముందు వాళ్ళు లేపబడతారట, వాళ్ళు మేఘాల మీద వెళతారట. వెంటనే మళ్ళీ గ్యాప్ ఉండదు. ఆ తర్వాత వాళ్ళ తర్వాత బతుకున్న మనం కూడా ఎలాగెళ్ళాలండి? మేఘాలు. వాళ్ళకైనా మేఘాలే, మనకైనా భూమి మీద నుండి మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే, అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి వెళ్ళాలి అని అంటే, ఎత్తబడాలి అని అంటే వేరే వాహనం లేదు, మేఘం ఒక్కటే. ఇప్పుడు చెప్పండి, మన బ్రతుకంతా దేని మీద ఆధారపడి ఉంది? హలో, మాట్లాడరే? మేఘమే. ఇప్పుడు ఎత్తబడాలంటే ఏం రావాలి మన కోసం? బైబిల్ అదే చెప్తుంది. మనమందరము రెప్పపాటులో ఎలా ఎత్తబడతామంట? మరి చచ్చిపోయిన వాళ్ళు అండి మట్టిలో కలిసిపోయారుగా, వీళ్ళు ఎట్టెళ్తారండి సోజ్యం కాకపోతే అంటావేమో. ఇవన్నీ చూపించాడు, నాకు టైం చాలదు. కానీ నిజమే, మట్టి అయిపోయింది దేహం. కానీ దేవుడట ఆ టయ్యానికి వాళ్ళకి మహిమ దేహాలు ఇస్తాడంట. చప్పలు కొట్టాలి. మహిమ దేహాలు ఇస్తాడట. వాళ్ళు ఎంత మట్టిలో కలిసిపోయినా, ఎంతమంది పెట్టిన గుంటలో పెట్టినా ఎవరి రూపం దేవుడు మళ్ళా వాళ్ళకి ఇస్తాడట. వాళ్ళు మేఘాల మీద వెళతాడట. ఆ మీదట బ్రతుకున్న సజీవులైన వాళ్ళు కూడా దేని మీద కొనిపోబడాలండి? మేఘాల మీదే కొనిపోబడాలి. లేదండి ముందు వాళ్ళ నెలని నేను బస్సులో వస్తాను ఫ్రీ అనబాకప్పుడు. హలో, ఇక ఛాన్స్ లేదు. నువ్వు బస్సు ఎక్కాలన్నా కుదరదు, ట్రైన్ ఎక్కాలన్నా కుదరదు. నాకు పడదండి, వాంతి వస్తుంది, రైల్లో వస్తాను అన్నావు అనుకో, ఇక నువ్వు ఎడవబడ్డట్టే లెక్క. ఇక బస్సు లేదు, రైలు లేదు, ఫ్లైటు లేదు, ఎద్దుల బండి లేదు, గుర్రము లేదు, ఒకటే దిక్కు. చెప్పే సేవకుడికైనా ఇనే విశ్వాసికైనా మేఘాల మీద మాత్రమే కొనిపోబడుదుముగాక. ఇవే ఎత్తబడే సమయపు మేఘాలండి. ఈ మేఘం కొరకు మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇంతమంది మేఘాలు ఎట్ట కొనిపోబడతాయండి అంటావేమో. అందుకే ముందే చెప్పా, ఏంటో తెలుసా? ఒక చిన్న మేఘం బరువెంత అమ్మా చెప్పండి? ఎన్ని లక్షలు? ఇంచుమించు 5 లక్షల కిలోల బరువు నుంచి ప్రారంభించదే. నేను ముందే చెప్పా, నేను ఒక మూలకు కూడా రాం అక్కడికి. దేవుని మాట నమ్మదగిన మాట. అందుకే బైబిల్ ఈ రోజున ప్రపంచానికి ఒక గైడ్ లాగా ఉందండి. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా. ఇంకో విషయం చెప్తానండి. మన మూలవాక్యంలో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు అనండి. ఎలాగొస్తున్నాడంట? మేఘారూరుడై. ఇప్పుడు మనం కూడా అలాగే వెళతామని బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. ఎక్కడ? కొరింథీయులకు రాసిన లేదు, ప్రకటన గ్రంథంలోనికి వస్తారండి. ప్రకటన గ్రంథము 11:12. ప్రకటన గ్రంథము 11:12 బైబిల్ చెప్తున్నమాట. ప్రకటన 11:12. అప్పుడు ఇక్కడికి ఎక్కి రెండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, ఈ మాట వినండి, మేఘారూఢులై అనండి. ఎవరండి అంటే ఇక్కడ డబుల్ మీనింగ్ ఉందండి. యేసుప్రభు వారి గురించో సింగిల్ మీనింగ్, మేఘారూఢుడై. ఇక్కడేమో మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి, వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. చప్పలు కొట్టాలి. యేసు ప్రభు మేఘారూఢుడై భూమి మీదకి వచ్చేటప్పుడట వస్తూ ఉండంగా ఆయన్ని పొడిచినోళ్ళు, ఆయన సిలువేసినోళ్ళు అందరూ ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాయబడి ఉంది. మనం కూడా మేఘాల మీద మేఘారూఢులై వెళ్ళేటప్పుడట మన శత్రువులందరూ చూస్తారట, అరే అక్క ఎత్తబడుతుంది, అన్న ఎత్తబడుతున్నారే, ఇక చూస్తే వాళ్ళ పని. చూశారంటే విడవబడిన వారు వెళ్ళే స్థలం ఏంటో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు. ఇప్పుడు ఈ యొక్క 4వ ఎత్తబడే సమయపు మేఘాలు ఎవరికి సాదృశ్యం అంటే విశ్వాసుల విజయానికి సాదృశ్యం అండి. దేవుడు మనకు కూడా విజయాన్ని ఇస్తున్నాడండి. ఈ విజయాన్ని మనం కాపాడుకుందుముగాక. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని మేఘాలు అయినాయి అమ్మ? ఎన్ని మేఘాలు? 4. మొదటి మేఘం పేరేంటి? ప్రకాశమానమైన మేఘము, దేవుని అంగీకారానికి సాదృశ్యం. 2వ మేఘం పేరేంటండి? నిబంధన మేఘము, దేవుని నమ్మకత్వానికి సాదృశ్యం. 3వ మేఘం పేరేంటండి? గాఢాంధకారపు మేఘము, దేవుని ఉగ్రతకి సాదృశ్యము.
నాలుగో మేఘం పేరేంటండి? ఎత్తబడే సమయపు మేఘాలు. ఇది దేనికి సాదృశ్యం అంటే విశ్వాసుల విజయానికి సాదృశ్యము. ఐదవది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి ముగించేద్దామండి. ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి ముగించేద్దాం. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ఇంటి దగ్గర నుంచి వచ్చామని చెప్పండి అమ్మ, మీకు దండం పెడతాను. ఎక్కడి నుంచి వచ్చాం? ఇంటి దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఏం సునీల్ గారు, ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికే వెళ్ళాలి. కనుక ప్రసంగం ఎక్కడ మొదలేసామో మళ్ళీ అక్కడికి వద్దాం. తిరగండి మరొకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. చాలండి. ఐదవది ఆఖరిది, ఈ మేఘానికి ఒక పేరు పెడదాం. ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఈ మేఘం ఎలాగుంటుందంటే లూకాసు వార్త 21వ అధ్యాయం. ఈ మేఘం ఎలాగుంటుందంటే లూకాసు వార్త 21వ అధ్యాయం 27వ వచనం. లూకా 21:27. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూతురు. చప్పళ్ళు కొట్టండి బిగ్గరగా చప్పళ్ళు కొడతాడు. చప్పళ్ళు. ఈ మేఘం పేరేంటంటే ఐదవది ఆఖరిది, యేసయ్య మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఈ మేఘం పేరేంటంటే మహామహిమతో నిండిన మేఘం. అనండి, ఏ మహిమ? ఒట్టి మహిమ కాదు, క్లియర్గా రాయబడింది లూకా 21:28. మహామహిమతో మేఘారూరుడై రాబోతున్నాడు. మరి ఆయన ఎక్కాలంటే ఆ మేఘం ఎలాగుండాలి? ప్రకాశమానమైన మేఘం సరిపోదు, నిబంధన మేఘం సరిపోదు, గాఢాంధకార మేఘం సరిపోదు, ఎత్తబడే సమయపు మేఘాలు మీకు సరిపోవు. ఆయన రావాలి అని అంటే ఆయన ఎక్కే మేఘం ఎలాగుంటుందంటే సంథింగ్ స్పెషల్, మహామహిమతో నిండిన మేఘం అండి. అందుకే ఆ మేఘం మీద ఆయన వచ్చుచున్నాడు. ఆమెన్. ఇప్పుడు ఆయన వచ్చే సమయానికి మనం ఎలాగుండాలో తెలుసా? మనం కూడా మహిమతో నింపబడాలి. అమ్మ అనండి, మనం కూడా ఎలాగా? ప్రియులారా, ఆయన మేఘారూరుడై వచ్చున్నాడు. మనల్ని కూడా మేఘాల మీద తీసుకెళ్తాడండి. ఆయనకి పక్షపాతం లేనే లేదు. ఆయన తినే ఆహారమే మనకి పెడతాడు, ఆయన కట్టుకునే వస్త్రాలే మనకి ఇస్తాడు, ఆయన ఉండే స్థలంలోనే మనల్ని ఉండడానికి సిద్ధపరుస్తున్నాడు, ఆయన ఎక్కే వాహనం మీద మనల్ని కూడా ఎక్కిస్తాడు. ఆమెనండి బిగ్గరగా. పక్షపాతం లేదండి ఆయనకి. మహామహిమతో నిండిన మేఘం మీద ఆయన రాబోతున్నప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సిద్ధంగా ఉండాలి. అమ్మ అనండి, ఎలాగుండాలి? బిగ్గరగానండి, ఎలాగుండాలండి? లేదులయ్యా కాసేపు నిద్రపోతానంటావా? నిద్రపోయారు కొంతమంది. ఎవరు? బైబిల్లో బుద్ధి లేని కన్యకలు. అమ్మ ఎవరు? ఎదురు చూశారు. ఈ పెళ్లి కొడుకు ఇంకా రావట్లేదు, అర్ధరాత్రి అయిపోతుంది, నిద్ర వస్తుంది, కానీ కాసేపు నిద్రేద్దాం అనుకున్నారు. ఈలో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. ఆ యొక్క స్వరం వినపడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు. అప్పటికి నిద్ర వచ్చిన అలాగే ఆపుకొని, కాదు నిద్ర కాదు ప్రాముఖ్యం, దేవుని పెళ్లి కొడుకు కోసం వచ్చామని నిద్ర ఆపుకొని ఎదురు చూసిన వాళ్ళేమో లేచి దివిటీలు సిద్ధపరచుకొని పెళ్లి కుమారుడితో సహా విందులోకి వెళ్ళిపోయాడు. నిద్రపోయిన వాళ్ళకి స్వరం వినపడలా, పెళ్లి కుమారుడు రావటం అర్థం కాల. తర్వాత నిద్రలేదు చూస్తే పెళ్లి కుమారుడు రావటం అయింది. మిగతా బుద్ధి కలిగిన కన్యకలు లేచి ఆయనతో వెళ్ళిపోవటం అయింది. అప్పుడు లేచి అప్పుడప్పుడు దీపాలు వెలిగిస్తుంటే అయ్యేమి ఎలగట్లా. ఏమండి చెప్పండి? అయ్యేమో టెన్షన్ లేకపోతే బాగానే చేస్తావు పని, టెన్షన్తో అన్నం మార్చేస్తావు. అంతేనా? బాగానే వండుతారు, టెన్షన్ ఎక్కువ అయితేనే కూరలు మాడిపోతాయి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన చిక్కు కూడా అదే. నిన్న నిద్ర ఎవరు బొమ్మన్నారు? అసలు ఎవరు బొమ్మన్నారండి? నువ్వు పెళ్లి కుమారుడు వస్తున్నాడు స్వరం, నువ్వు వచ్చావు, సిద్ధపడ్డావు, దివిటీలు పట్టుకున్నావు, చక్కగా అలంకరణ చేసుకున్నావు, పాటలు ఉన్నాయి, ప్రార్థన ఉన్నాయి, భక్తి ఉంది, కానీ ఏముంది చెప్పరే? ఏముంది? కొంచెం ఆలస్యంలే. ఆయన వచ్చానా చచ్చాను, వచ్చేలోపు రెడీ అవ్వను నేను. వేడం మరి మిషన్ కదా, నువ్వు రెడీ అయిపోతాను. వీళ్ళు కూడా అలాగ అనుకున్నారు, రెడీ అయిపోతాను అనుకున్నారు. ఆయన రెప్పపాటును వస్తాడండి. గర్భిణీ స్త్రీకి కన్నే నొప్పులు ఎప్పుడు వస్తాయో ఆ అమ్మాయికి కూడా తెలియదు, డాక్టర్కి కూడా తెలియదు, నువ్వెన్ని పురుళ్ళు చేసినా ఆమెకు కూడా తెలియదు. ఎందుకో తెలుసా? ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అది దేవుని చేతిలో ఉందండి. అందుకే దేవుడు గర్భిణీ స్త్రీ నొప్పులకి ఆయన రాకడికి లింకు పెట్టాడు.
గర్భిణీ స్త్రీ నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు గనక మనం ఆ మేఘాల మీద కొనిపోబడాలంటే సిద్ధంగా ఉండాలి. అనండి, ఎలాగ ఉండాలండి? కష్టమైన సిద్ధంగా ఉండాలి, నష్టమైన సిద్ధంగా ఉండాలి, కరువైనా సిద్ధంగా ఉండాలి, ఆనందమైన సిద్ధంగా ఉండాలి. ఏదొచ్చినా సరే ఆయన వస్తాడు, నేను ఆ మేఘాల మీద వెళ్ళాలి. ఫైనల్ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తానండి. ఒక సముద్ర తీరంలో ఒక తాతయ్య ఒక 7 సంవత్సరాల మనవడే ఉంటున్నారంట. ఆ తాతయ్య చేసే పని ఏంటంటే సాయంత్రం వంగాలని ఒక చిన్న దీపం పెట్టుకొని వెలిగించి సముద్రం తీరానికి వచ్చి తెల్లార్లు ఆ దీపాన్ని ఇట్ట ఎత్తుకొని సముద్రం వైపు చూపిస్తూ కూర్చుంటాడట తెల్లారిందాకా. ఈ మనవడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. వాడికి 7-8 సంవత్సరాలు వచ్చినాయి, ఊహ వచ్చింది. ఒకరోజు తాతను అడిగాడట, తాత నువ్వు రోజు చీకటి పడిపోగానే ఆ దీపం వెలిగించుకొని ఆ లాంతర్ని ఇలా ఎత్తు పట్టుకొని సముద్రం ఒడ్డున తెల్లారిందా కూర్చుంటావు, సముద్రానికి చూపిస్తావు, ఎందుకు ఇలాగా అని అడిగాడట. అప్పుడు ఆ తాత అన్నాడంట, అయ్యా నేను ఇదివరకు సముద్రం మీద వాడల్లో వేటకెళ్ళే ఉండిరా, కానీ వయసు అయిపోయింది, ఇక మానేశాను, ఇక నేను చానాళ్ళు అయింది. కానీ మాకు ఒక యజమాని ఉన్నాడు, ఆయన చాలా సంవత్సరాల క్రితం ఈ సముద్రం మీద దూరదేశం వెళ్ళాడురా. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళాడు, నాకేంటో తెలుసా, నేను మళ్ళీ వస్తాను. నేను ఆ ఓడ మీద గాఢంధకారపు మేఘాలు సముద్రంలో ఎంత కమ్ముకున్నా సరే నేను వచ్చి తీరతా. కానీ నేను రావాలంటే, నీ దగ్గరికే రావాలంటే నీ గుర్తు నాకు కనపడాలి గనక నువ్వు ఇక్కడున్నావని తెలియడానికి నువ్వేం పట్టుకొని నిలబడాలి? ఏం పట్టుకొని నిలబడాలి? దీపం పట్టుకొని నిలబడు, నేను తప్పనిసరిగా వస్తానన్నాడయ్యా. ఆ యజమానుడు మాట అంటే మాటే. నాకు తెలుసు ఆయన పని ఏంటో. ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగిన వాడురా. కనుక ఆయన వస్తాడు గనక ఆయన రాక కోసం నేను రోజు ఏం పట్టుకొని ఉన్నాను. అలా జరిగిన ఒక 10 రోజులకి పాప ఈ ముసలాయనికి ఒకరోజు చలి జ్వరం బాగా వచ్చేసింది, వణికిపోతున్నాడండి. మనవన్ని పిలిచి అన్నాడు, అయ్యా నా జీవితంలో ఏ రోజు దీపం పట్టుకోకుండా సముద్రం తీరంలో కూర్చోకుండా లేండ్రా. మా యజమాని ఎప్పుడు వస్తాడో, కనపడకపోతే వెళ్ళిపోతాడు. నన్ను కూడా తీసుకెళ్తానన్నాడు, నిన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్తాను, మనం ఇక్కడే ఉండిపోతాం ఆయన రాకపోతే. కనుక నాకు చలి జ్వరం వచ్చింది, లేవలేకపోతున్నా, ఈ రాత్రికి నువ్వు దీపం పట్టుకొని ఉంచోవాలరా అన్నాడండి 7 ఏళ్ల మనవడితో. వాడు ఎదురు చెప్పలా, నాకు భయం అనలా. ఇదేంటి తాతయ్య చిన్నపిల్లని ఒక్కనే సముద్రం ఎదురు కూర్చోమంటున్నావో అని అనలా. తాత మాటకు ఎదురు చెప్పాల, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమా. సరే తాతయ్య. దీపం వెలిగించుకున్నాడు. ఈలోపు దీపం వెలిగిస్తూ ఉండగానే ఆకాశంలో గాఢాంధకార మేఘాలు పట్టేసి, కారు మేఘాలు పట్టినాయండి, నల్లటి మేఘాలు పట్టేసినాయి. తాతయ్య మేఘాలు పట్టినాయి తాతయ్య. అయినా సరేనయ్యా, నువ్వు గాల్లో వచ్చిన వానకు తడిసిన ఈ రాత్రి చివరికి నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా దీపం మాత్రం చూపించాల్సిందేరా, దీపం మాత్రం చూపించాల్సిందే. తాతయ్య మాటకి ఎదురు చెప్పల, కారు మేఘాలు గమ్మేసినాయి, గాఢాంధకార మేఘాలు గమ్మేసినాయి, భయంకరమైన వర్షం మొదలైంది, రాత్రంతా వాన కురుస్తానే ఉందండి. ఈ 7-8 సంవత్సరాల మనవడు ఆ వానలోనే తడవకుండా ఏదో గప్పుకున్నాడు. ఆ చీకటిలోనే ఆ యొక్క వెలుతురు ఆరిపోకుండా సముద్రం దగ్గర తెల్లార్లు వాడు చలికి వణుకుతూనే దీపాన్ని పట్టుకుని కూర్చున్నాడండి. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇక 2 గంటల్లో తెల్లారైపోయిద్దనంగా అప్పుడు సముద్రంలో కారు మేఘాలను చీల్చుకుంటూ ఒక వెలుగులో నుంచి వాడ రావటం చూశాడు ఈ మనవడు. ప్రియులరా, లేచాడు, లేచి ఇంకొంచెం ఎత్తుగా నిలబెట్టాడు. ఆ ఓడ నేరుగా దీపం దగ్గరికి వచ్చేసింది. ఆ ఓడలోంచి దిగాడు. రావటంతో అన్నాడట, మీ తాతయ్య నమ్మకమైన మీ తాతయ్య ఎక్కడున్నాడరా అని అన్నాడట. చెయ్యి పట్టుకొని వాళ్ళ తాతయ్య ఉన్న గదిలోకి తీసుకెళ్తే ఆ వచ్చిన ఆయనే ఆ యజమాని. ప్రియులరా, ఆ యజమాని ఇద్దరిని తాత మనవడిని ఇద్దరికి భుజాలకు ఆనించుకొని, నమ్మకమైన వారలారా
నువ్వు బలహీనమైపోయేదాకా నాకు ఎదురు చూసావు. నువ్వు బలహీనమైపోయిన నీ మనవడిని నా కొరకు ఎదురు చూసేటట్టు చేసావు. సిద్ధపడ్డారు కనుక మీకోసం నా కోసం ఆ దూరదేశంలో మంచి భవనం కట్టాను. రండి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండాల్సిన పని లేదు. ఇక వెంటనే మళ్ళీ పెద్ద ఓడలో ఎక్కించుకొని ఆ తాతయ్యని మనవడిని తీసుకుని వెళ్ళిపోయాడు. క్షేమమైన బ్రతుకు బ్రతికారు ప్రియులరా. ఈ రాత్రి ఈ మాట మీతో చెప్పడం, ఈ పగలు ఈ ఉదయకాల సమయంలో మీతో చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నేను ఆ మేఘాల మీద వెళ్ళాలంటే ఎలాగుండాలి మన సిద్ధపాటు? ఎలాగండి? ఎలాగుండాలి? వ్యాధి అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైన, ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, ఇబ్బందులకు నిమిత్తం లేదు, ఉందా లేదా, తిన్నావా తినలేదా, దేవుని ముందు ఇవేమీ కాదు. అక్కడికి వెళితే ఆకలి లేదు, దప్పిక లేదు. ఆమెనంటే బిగ్గరగా. అక్కడ కన్నీరు లేదు, ఏమీ లేదు. ఆమెనంటే బిగ్గరగా. నిత్యము ఆనందమే. అనండి, నిత్యము ఆనందమే. ప్రభువా, ఆ మేఘాల మీద నువ్వు రావాలి, ఆ మేఘాల మీదే నేను కూడా కొనిపోబడుదుము గాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మేఘారూరుడై వచ్చుచున్న యేసు, అదిగో 5 అంతల మేఘాలు విన్నాం. 5వది ఆఖరిది. ఆ మేఘము పరలోక అధికారానికి గుర్తండి. అంగీకారంతో ప్రారంభించబడి అధికారంతో ముగించబడే మేఘాలు.